హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైరల్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేయబోతున్నానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మాత్రం చేయండి. ముందుగా ఆనియన్స్ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లిపై తురుము అయితే వేసుకున్నానండి. నేను పేస్ట్ వేసుకోలేదు, ఆ రెండు సన్నగా తురుముకొని అయితే వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా బాగా వేగించుకోవాలండి. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. పేస్ట్ కంటే ఇలా తురుము వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అనేది వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుందాము. కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టేసుకొని మూతలో అయితే వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే కింద ఆనియన్స్ అనేది మూకుడికి అంటుకోకుండా మాడకుండా అయితే ఉంటాయి, చక్కగా మగ్గుతాయండి. ఇవే వాటర్ లాస్ట్లో కర్రీలో కూడా వేసుకోవచ్చు, అవి మంచినీళ్ళే అండి. ఒకసారి అయితే మూత తీసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు అనేది వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. చూసారా, ఆయిల్ అనేది లైట్గా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే 2 స్పూన్లు 3 స్పూన్లు కారం వేసుకోవాలండి. మంట ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు వేసానండి. ఫస్ట్ 2 స్పూన్లు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఇంకో స్పూన్ అయితే వేసాను. ఇలా వేసుకొని మొత్తం అంతా ఉప్పు కారం కలిసేలాగైతే కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. వాటర్ కట్ట ఏం వేయొద్దు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. ఇందులో నేను వాటర్ వేయలేదు అంతకుముందు. ఇప్పుడు మూతలో ఉన్న వాటర్ వేసేసి మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుంటున్నానండి.
ఇలా కలుపుకున్నప్పుడే ఉప్పు కూడా టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకొని మళ్ళీ కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఒక 10-15 నిమిషాలు. మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ అంతా పైకి ఇలా తేలిపోయింది, దగ్గరికి అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరను కొంచెం అలా జల్లి గార్నిష్ చేస్తే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒకసారి మీరు కూడా ఈ కర్రీని అయితే ట్రై చేసేయండి. ఏ మసాలాలు వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి తురుము వేసి వండండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా నా వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.